ప్రపంచంలో ఐటీ రంగంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలకి ధీటుగా భారతదేశంలోనే ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించి మేమెవ్వరికీ తీసిపోము అన్న రీతిలో ఐటీ సేవలను నాణ్యమైన రీతిలో అందిస్తున్నటువంటి నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇటీవల పలు దేశాలు పరస్పర సహకారపూర్వకంగా కలిసిమెలిసి వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో జాతీయవాదాన్ని విడిచిపెట్టాలి, జాతీయవాదము ప్రపంచంలో అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించడం చాలా విచారకరం. జాతీయవాదం కాదు, అంతర్జాతీయవాదం ముఖ్యం అనేటటువంటి మేధాపరమైనటువంటి వెర్రి భ్రమ వీటిలో ఊగిసలాడే వారి మాటలు ఇలాగే ఉంటాయి. అసలు జాతీయవాదం అక్కర్లేదు, అదొక భ్రమ అంటూ కమ్యూనిస్టు విప్లవం తర్వాత కమ్యూనిస్టు రాజ్యంగా అవతరించినటువంటి రష్యా, శ్రామిక విప్లవం ఆధారంగా కమ్యూనిస్టు దేశంగా అవతరించినటువంటి రష్యా కూడా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ తన మీదకి దండెత్తి వస్తే అసలు అంతకుముందు మాతృభూమి, పితృభూమి, జాతీయత ఇలాంటి వాదమే అర్థం లేదు అనేటువంటి రష్యా పాలకులు పితృభూమిని రక్షించుకోవడానికి రండి అని పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని గమనించినప్పటికీ కూడా జాతీయవాదం ఆధారంగానే ఆ దేశము సమున్నతంగా నిలదొక్కుకోగలిగింది, ప్రపంచ దేశాలతో కలిసిమెలిసి అడుగులు వేయగలిగింది. నా దేశాన్ని గౌరవించడం, నా దేశాన్ని ప్రేమించడం, నా జాతీయవాదాన్ని దైనందిన జీవితంలో అనుష్ఠించడం అంటే ఇతర దేశాలని ద్వేషించడం కాదే. ఈ మాత్రం కూడా అర్థం కాలేదా ఆ ముసలాయనకి, నారాయణమూర్తికి? కాబట్టి ఆయన ఒకసారి బుద్ధిపరంగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది, లేకపోతే చరిత్ర చెత్త